Okay, hello everybody. Uh, Welcome to Try School. In this video, we are going to discuss about the reserved words. Okay, reserved words అంటే ఏంటి? సో వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడటానికి ట్రై చేద్దాం. And if possible, let us also go with a program that which gives us, okay, sorry, మనం కుదిరితే ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాం. మనం ప్రోగ్రామ్ యూస్ చేసి పైథాన్లో ఏమేం కీవర్డ్స్ ఉన్నాయో లెట్ us ట్రై టు నో. ఓకే, తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై కీవర్డ్స్? సో ఇది డెఫినేషన్ చెప్పుకోబోయే ముందు లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ దట్ మన కీవర్డ్లో మనకి షార్ట్ కట్స్ ఉంటాయి కదా, లైక్ ఓకే, విండోస్ ప్లస్ అప్ యారో, విండోస్ ప్లస్ డౌన్ యారో, ఓకే, ఆల్ట్ F4, కంట్రోల్ కాపీ, సో ఈ కంట్రోల్ సి, ఇవన్నీ కూడా బేసిక్ మనకు తెలిసిన షార్ట్ కట్స్. అండ్ ఇవి మనం మార్చలేం, దట్ కంట్రోల్ సి కొడితే కట్ అవ్వాలి, ఇలాగా మనం మార్చలేం అనమాట. అంటే ఆ షార్ట్ కట్స్ అన్ని కూడా దట్ దట్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ గా అవి అంతే ఉంటాయి. అండ్ దట్ మనం వీ కెనాట్ చేంజ్ ఇట్. ఓకే, సో అలాగా. అండ్ రిజర్వ్డ్ గా స్టిక్కీగా ఉండేవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రిజర్వ్డ్ వర్డ్స్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume that a bus reservation system or a train reservation system or a flight reservation system మీరు ఎక్కడ తీసుకున్నా సరే దట్ మనకు తెలుస్తుంది. ఓకే, ఈ పర్సన్ ఈ సీట్ లో కూర్చోవాలి, దట్ ఈస్ రిజర్వ్డ్. ఓకే, సమ్ రెస్టారెంట్స్ లో మనకి రిజర్వ్డ్ అండ్ బోర్డ్స్ కూడా కనపడుతుంటాయి టేబుల్స్ మీద. అంటే దట్ టేబుల్ ఇస్ మెంట్ ఫర్ దట్ పర్టికులర్ పర్సన్, అంటే ఆ టేబుల్ మీద ఆ పర్టికులర్ పర్సన్ కూర్చోవాలి. సో అట్లా పైథాన్ లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి అన్నమాట, కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో ఆ కొన్ని వర్డ్స్ ఏంటంటే మనం దానికి ఆ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఒక కీవర్డ్, ఆర్ బ్రేక్ ఒక కీవర్డ్, ఆర్ ఫర్ ఒక కీవర్డ్. సో దానికంటూ ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ కోసమే మనం ఆ వర్డ్స్ యూజ్ చేయాలి. దట్ మీన్స్ దట్ హ్యాస్ సమ్ స్పెషల్ మీనింగ్. ద వర్డ్స్ ఆర్ హ్యావింగ్, వర్డ్స్ కి మనకి ఏముంటాయి, స్పెషల్ మీనింగ్ ఉంటాయి. ఓకేనా, సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్. ఓకే, అదే ఉంటుంది ఇక్కడ డెఫినేషన్, అంత కొంచెం ఏం లేదు. ఇన్ పైథాన్ దెర్ ఆర్ సమ్ వర్డ్స్, there are some words that which have some special meaning, okay, or functionality. అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి వేటికైతే స్పెషల్ మీనింగ్ ఫంక్షనాలిటీ ఉంటుందో అలాంటి వర్డ్స్ మనం ఏమంటామంటే రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం. ఓకేనా, మనం ఈజీనెస్ ఆఫ్ పైథాన్ కాన్సెప్ట్ లో చూసాము దట్ పైథాన్ ఇస్ హ్యావింగ్ 33 కీవర్డ్స్. ఓకే, 33 keywords, whereas Java is having 50 plus keywords. Okay, so 33 keywords లో కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారు, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రూ, ఫాల్స్, నన్, అండ్, ఆర్, ఈజ్, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, సో అవన్నీ కూడా మనకి కీవర్డ్స్. ఓకే, సో ఓకే, సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అంత టఫ్ ఉండదు, టాపిక్ ఈజీగానే ఉంటుంది. సో లెట్ us go with the topic. Okay, so all 33 keywords contain ఓన్లీ ఆల్ఫబెట్ సింబల్స్. అంటే మీరు ఒకసారి కీవర్డ్స్ చూస్తే ఎక్కడ కూడా నంబర్స్ లేవు, న్యూమరిక్ క్యారెక్టర్స్ లేవు. ఓకేనా, మనం తీసుకున్న ఈ కొన్ని కీవర్డ్స్ లో ఎక్కడ కూడా న్యూమరిక్ క్యారెక్టర్స్ లేవు, ఆర్ స్పెషల్ సింబల్స్, అండర్ స్కోర్స్, డాట్స్ ఇలాంటివి కూడా లేవు. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఆల్ఫబెట్స్ ఓన్లీ. ఓకే, ఆల్ఫబెట్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ. ఓకే, సో ఎక్సెప్ట్, అంటే ఇవి కీవర్డ్స్ 33 కీవర్డ్స్ అన్నిటిలో ఒక 3 కీవర్డ్స్ మాత్రమే ఉన్నాయి, అది ఫస్ట్ లైన్ లో ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఈ 3 మాత్రమే ఫస్ట్ వర్డ్ కీవర్డ్, ఫస్ట్ వర్డ్ అనేది క్యాపిటల్ అయి ఉంటుంది. ఓకేనా, దట్ ద ఫస్ట్ వర్డ్ ఇస్ క్యాపిటల్, అంటే మిగిలినవన్నీ కూడా కంప్లీట్లీ లోవర్ కేస్ అన్నమాట. ఓకే, ఆ 3 ఏంటివి అవి, ట్రూ, ఫాల్స్, నన్, ఈ 3 మాత్రమే ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్ వర్డ్, క్యాపిటల్ లెటర్. ఓకే, సో మిగిలిన వర్డ్స్ అన్ని కూడా కంప్లీట్లీ లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఆర్ లోవర్ కేస్ సింబల్స్ అని చెప్పొచ్చు. ఓకే, దట్స్ ద సెకండ్ పాయింట్. ఓకే, మనం చూడొచ్చు ఇప్పుడు మనం లాస్ట్ టాపిక్ లో, అంటే ఐడెంటిఫైర్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనం చూసాము దట్ వేరియబుల్ నేమ్ ఆర్ అన్ ఐడెంటిఫైర్ షుడ్ నాట్ బి అ కీవర్డ్ అని చూసాం కదా. సో అది ఎలా మనము వీ హ్యావ్ నోన్ ఇట్స్ రైట్. ఓకే, కీవర్డ్స్ అనేవి ఎట్లుంటాయి, కీవర్డ్స్ అనేటువంటివి లైక్ ఏ ఈక్వల్ టు మనం ట్రై అని తీసుకోకూడదు, బికాస్ ట్రై ఈజ్ అ, ఎస్, ట్రై ఈజ్ అ కీవర్డ్ కాబట్టి. ఓకేనా, ట్రై ఏ బదులు ట్రై అని చెప్పేసి ట్రై ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఇట్లా తీసుకోకూడదు, ట్రై ఈక్వల్ టు 10
or null. Null equal to, sorry, not null, it's none. Okay, none equal to 20 అని చెప్పేసి, సో ఇట్లా మనం తీసుకోకూడదు. ఓకే, సో దట్స్ అ రూల్ కదా, మనం ఇక్కడ గుర్తెచ్చుకోవాలి ఒకసారి మనం ఇక్కడ. ఓకే, సో ఇట్లా ఇదిగో ఇక్కడ ఎగ్జాంపుల్ అదే ఇచ్చారు. సో ఓకే, సో ఇదిగో ట్రూ 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 ట్రీలో ట్రూలో ఎప్పుడు కూడా టీ క్యాపిటల్ ఉండాలి. యూ షుడ్ రిమెంబర్ ఇట్ దట్ స్మాల్ టీ ఇస్తే విల్ గెట్ అన్ ఎర్రర్. ఓకే, సో ఇలా మనం ఇక్కడ ఇక్కడ ఏం చేశాడంటే ఈ ప్రోగ్రామ్ లో ట్రూని అసైన్ చేశాడు ఏకి. సో యాక్చువల్లీ ట్రూ ఇస్ అ బూలియన్ వాల్యూ అకార్డింగ్ టు ఆర్ మన మైండ్ సెట్ ప్రకారం ట్రూ అనేది బులియన్ వాల్యూ, కానీ ఆ బులియన్ వాల్యూ అవ్వాలంటే టీ షుడ్ బి క్యాపిటల్. ఓకే, టీ షుడ్ బి క్యాపిటల్. సో అట్లా ఫాల్స్ కూడా అంతే, ఫాల్స్ కూడా మనం ఏం చేయాలంటే వి షుడ్ గివ్ ఎఫ్ అండ్ క్యాపిటల్ వర్డ్. ఓకే, సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కీ పాయింట్స్ కూడా చూద్దాము బిఫోర్ గోయింగ్ టు ద ప్రోగ్రామ్. ఓకేనా, ఒక ప్రోగ్రామ్ చెప్తానని చెప్పాను కదా, దట్ విచ్ గివ్స్ ద అవుట్పుట్ యాజ్ ఆల్ ద కీవర్డ్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం కొన్ని కీ పాయింట్స్ చూసేస్తే అది ప్రోగ్రామ్ కూడా వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే స్విచ్ కాన్సెప్ట్ ఇస్ నాట్ దేర్ ఇన్ పైథాన్. ఓకేనా, సి ఎవరికైనా వచ్చి ఉంటే సిలో కానీ లేకపోతే జావాలో కానీ వీ హ్యావ్ కాన్సెప్ట్ ఆఫ్ స్విచ్ అనేది ఉంది, కానీ ఇక్కడ స్విచ్ ఉండదు. ఓకేనా, పైథాన్ లో స్విచ్ కాన్సెప్ట్ ఉండదు, అండ్ స్విచ్ కేస్ ఆర్ స్విచ్ లూప్ ఆర్ స్విచ్ కండిషన్ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే దానికి బదులుగా మనకి డూ వైల్ అనేది ఉంటుంది, డూ వైల్ లూప్ కూడా ఉండదు. ఓకేనా, దానికి బదులుగా వీ షుడ్ యూజ్ ఇఫ్ ఎల్ కానీ ఎలిఫ్ కానీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఎలిఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. డూ వైల్ ఉండదు, స్విచ్ కూడా ఉండదు. ఓకేనా, ఓన్లీ టూ లూప్స్ ఉంటాయి, ఫర్ అండ్ వైల్. ఓకే, మన అప్కమింగ్ సెషన్స్ లో వాటిని కూడా చూద్దాము. సో ఇక్కడ కొన్ని కీవర్డ్స్ కూడా ఉన్నాయి. int, float, char, double, such words are not reserved words in Python because Python is dynamically typed language. అంటే మీకు ఇంకొక కొన్ని లాంగ్వేజెస్ వస్తాయి, వాటిల్లో ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ కీవర్డ్స్ అనమాట, కానీ పైథాన్లో అవి కీవర్డ్స్ కాదు. ఎందుకు అని అంటే ఒకే ఒక్క రీజన్, పైథాన్ ఇస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. సో డూ యూ రిమెంబర్ వాట్ ఈస్, మీకు గుర్తుండే ఉండాలి డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి. ఇఫ్ యూ రిమెంబర్ ప్లీజ్ కామెంట్ మీ. ఓకే, గుర్తుంటే ఖచ్చితంగా ఇప్పుడే కామెంట్ చేయండి. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. ఓకే, సో let us go with the program. So before going to the program, మనం ఫస్ట్ ఒక ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీకు అర్థమైనా కాకపోయినా జస్ట్ సింపుల్ గా చూడండి. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో మీకు వస్తే ఓకే. సో ఓకే, ఇంపోర్ట్ కీవర్డ్. సో ఓకే, ఇది ప్రోగ్రామ్ అనమాట. లెట్ మీ కాపీ దిస్. ఓకే, టైం వేస్ట్ వద్దు, కాపీ చేసేద్దాం. కాపీ చేసి లెట్ us పేస్ట్. ఓకే, సో అంటే కీవర్డ్స్ అన్ని కూడా వస్తాయి మనకి. ఓకే, సో దిస్ విల్ బి ద అవుట్పుట్. సో ఇవన్నీ కూడా మనకి కీవర్డ్స్, ఇవన్నీ కూడా మనకి కీవర్డ్స్ అన్నమాట. ఓకే, చూడొచ్చు మనకి ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. 33 కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, that's meant by that's nothing but reserved words or keywords in Python. So if you have any doubts, please comment me, and ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మనం కనుక దీన్ని లిస్ట్ లో ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, Ctrl+C. ఓకే, లిస్ట్ లాగా ప్రింట్ చేసుకోవాలి అనేసి డైరెక్ట్ గా అనుకుంటే ఇక్కడ మనం ఇట్లా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది చూడండి లిస్ట్ లాగా వచ్చింది. ఇంకా ఎట్లా వచ్చింది, ఎంత నార్మల్గా వచ్చేసాయి కదా, కానీ ఇప్పుడు మనం ఇది ఇట్లా లిస్ట్ లాగా ప్రింట్ చేసుకోవచ్చు. సో మీకు అక్కడ ప్రోగ్రామ్ ఏమి అర్థం కాకపోయి ఉండొచ్చు ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్. ఓకే, మనం ముందుకు వెళ్తా ఉంటే అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ let us discuss in the next session. Okay, thank you so much, thank you all. See you all in the next session. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhashalo.